మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి శనివారం భక్తుల తాకిడి మొదలైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవాలయ ఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. ఈ నెల 12వ తేదీన స్వామివారి రథోత్సవం ఉన్నందున రథోత్సవానికి వేలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని ఈవో తెలిపారు. జిల్లా కలెక్టర్ సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, పలు సూచనలు చేస్తున్నారని ఆయన తెలిపారు. స్వామివారి దర్శనానికి కర్ణాటకతో పాటు వివిధ రాష్ట్రాల భక్తులు సైతం వస్తుంటారని, అందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. పేదల తిరుపతిగా పేరొందిన శ్రీ మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధతో ప్రారంభమయ్యాయి. ఈ నెల 7వ తేదీ నుండి వచ్చే నెల 16వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరగనున్నాయి. లక్షలాది మంది భక్తులు ఈ మన్యంకొండ పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశాలు ఉండడంతో ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఈ బ్రహ్మోత్సవాలు ఏ విధంగా చేస్తున్నారని చెప్పి మన ఈవో శ్రీనివాసరాజు గారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్కారం. ఈ బ్రహ్మోత్సవాలని ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ఓం నమో వెంకటేశ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన్యంకొండ బ్రహ్మోత్సవాలు నిన్నటి నుంచి 7వ తేదీ నుంచి మార్చి 16 వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ముఖ్య ఘట్టం వచ్చేసి 12వ తేదీ నాడు పౌర్ణమి నాడు మనకి రథోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. గరుడ సేవ రథోత్సవం జరుగుతుంది. దానికి విశేషంగా భక్తులు కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలివస్తారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. మంచినీటి వసతి, అలాగే బస్సు సౌకర్యం, మిగతా పోలీస్ బందోబస్తు అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిత్యం పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. రథోత్సవం రోజు వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది ప్రతిసారి. ఈసారి పోలీస్ బందోబస్తు కానీ ఇక్కడ ఏర్పాట్లు ఈ విధంగా ఉన్నాయి. రథోత్సవం రోజున ఎక్కువ రద్దీని దృష్టి ఉంచుకొని ఇప్పటికే 2 సార్లు కలెక్టర్ గారితో మనం మీటింగ్ చేయడం జరిగింది. వారి సూచనల మేరకు అన్ని డిపార్ట్మెంట్లని సమన్వయపరిచి ఇబ్బందులు తలెత్తకుండా మనం గత ఏడాది కన్నా కూడా మంచి ఏర్పాట్లు చేయాలని వారు సూచించారు. అదే ప్రకారంగా మనం అక్కడ ఈ రథోత్సవం దగ్గర మన రథ పూజ స్టార్ట్ అయ్యేటప్పటికి కొద్దిగా రద్దీ ఒకటేసారి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా ప్రత్యేకమైన బ్యారికేడింగ్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా సామరస్యంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. నెల రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు ప్రముఖులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ ప్రముఖులకు వచ్చే సందర్భంలో కొన్ని రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు? అంటే మనకు ప్రధానంగా రథోత్సవం రోజున చాలామంది మన రథం తిలకించి అటు నుంచి అట్టే వెళ్ళటం జరుగుతుంది. మిగతా విఐపీలకి వచ్చేటప్పటికి మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు. తొందరగానే మనం వారికి చేయించి పంపడం జరుగుతుంది. మనం ప్రముఖులందరికీ కూడా మనం ఆహ్వానాలు ఇవ్వటం జరిగింది. మనం ఆహ్వాన పత్రికలు ఇవ్వటం జరిగింది. వారి వీళ్ళని చూసుకుని స్వామివారిని ఖచ్చితంగా దర్శనం చేసుకుని వెళ్తారు. అంతా కూడా ప్రోటోకాల్ ప్రకారం ఏముంటే అది అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. లడ్డు ప్రసాదాల పంపిణీ ఏ విధంగా ఉంది? దాని మినిమం రేట్ ఉంటుందా, ఎలా ఉంది? లడ్డు ప్రసాదాలు దేవస్థానం నుంచే మనం తయారు చేయించి అమ్ముతారు కాబట్టి దానికి మన దేవస్థానం నుంచి మన లడ్డు ఒకటి 15 రూపాయలు. ఇప్పుడు అది ఓన్లీ లడ్డు ప్రసాదం మాత్రమే ఇక్కడ విక్రయించడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే మన ఈ తేరు మైదానం దగ్గర ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు తొక్కిసలాట్లు అవి లేకుండా ఈజీగా తీసుకునేట్టుగా 10 కౌంటర్లు, సేల్ కౌంటర్లు, 10 ఇష్యూ కౌంటర్లు పెట్టడం జరిగింది. ఇది శ్రీ మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, బ్రహ్మోత్సవాల నిర్వహణ గురించి మన దగ్గర వెల్లడించారు. ముందు చూపు తిరుపతయ్య, మన్యంకొండ.